లంబాడ ఎమ్మెల్యేలకు ఎవరికో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆ సామాజిక వర్గం కాంగ్రెస్ నేతలు. బంజారా సమ్మేళనంలో పాల్గొన్న నేతలు బంజారాలు లేని కేబినెట్ ని మొదటిసారి చూస్తున్నామని, లంబాడాలకు కార్పొరేషన్ చైర్మన్లో పార్టీ పదవిలో అవకాశం కల్పించాలని బాలు నాయక్ డిమాండ్ చేశారు. లంబాడాల నుంచి బాలు నాయక్ కి మంత్రి పదవి వరించే అవకాశం ఉందంటూ డిప్యూటీ స్పీకర్ అభ్యర్థి రామచందర్ నాయక్ అన్నారు. మైనార్టీ లంబాడాలకు ఖచ్చితంగా కేబినెట్లో చోటివ్వాలని సీఎం దృష్టిలో ఉందని చెప్పారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనం యూనిటీగా ఉంటే ఏదన్నా సాధించవచ్చు. మీరు అందరు రండి, ఎమ్మెల్యేలు కూడుకొని. నేను వస్తా, రాహుల్ గాంధీ దగ్గర తీసుకోపోతా, ప్రియాంక గారి దగ్గర తీసుకోపోతా. మీరు రావాలి. మీరు రాకుండా నన్ను డెలివరీ చేస్తే నేనేం చేయాలి? అరే వాని ఒక్కొని తీసుకొని పోయిండే అని అంటారు, వీని ఒక్కొని తీసుకొని రామదాస్ అన్నను ఒక్కొని తీసుకొని పోయినా అంటారు. అట్లా అనొద్దు. మీరు రండి, నేను వస్తా. 10 మంది మీరు తీసుకొని రండి, నేను రాకపోతే అనండి. ఏదంటే అందరూ మా యూనిటీగా ఉండి ఎవరికైనా రాని మినిస్టర్ అని మనం ఖచ్చితంగా చేస్తే అదొకటి. మొన్న నేను మోడీ గారికి కూడా అన్నా, हमारे को जब तक 8th शेड्यूल में नहीं मिला है हम रुकने का ही नहीं है. हम कैसा बात करते करें. 12 करोड़ 13 करोड़ का पॉपुलेशन है भारत में. एक ही लैंग्वेज है, सो एक बंजारा कम्युनिटीज है, एक ही लैंग्वेज बात करने वाला. हमारे कम्युनिटी को जो आप 8th शेड्यूल में नहीं मिला है तो आप क्या कर रहे भारत में? మనకు మనమే శత్రువులం. పార్టీ కాదు, నాయకులు కాదు. మనం కలిసి కట్టుగా పనిచేస్తున్నామని చూపించలేనంత వరకు ఇబ్బందులు ఉంటాయి. ఉన్నప్పుడు దాన్ని వాడుకునే తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు, అదేవిధంగా జాతి కోసం అంకితభావం ఉంటే జాతి తప్పకుండా గుండెలు పెట్టుకుంటుంది. దాన్ని మనం పార్టీనే మనల్ని ఎలివేట్ చేస్తుంది, పార్టీ పిలిచిస్తుంది, పార్టీ ఇచ్చినాడనే కష్టపడతా అంటే కూడా పార్టీ ఒప్పుకోదు. మనం కష్టపడితే ఎక్కడున్నా మనం తీసుకొచ్చి పెడుతుంది. సో